6 నెలలైంది. గ్రామ పంచాయతీలో స్థానిక సంస్థలలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు లేక కనీస అవసరాలు తీర్చుకోలేనటువంటి పరిస్థితులలో ఈరోజు గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ వచ్చింది. ఈ ఆర్థిక ఎమర్జెన్సీని ప్రభుత్వం వెంటనే బయట పెట్టాలి. కానీ ఇంకా ఏదో మేనేజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నది. మీరు ఆ రకమైనటువంటి ప్రయత్నం చేయడం వల్ల ఇంకా అనేకమైనటువంటి సమస్యలని ఎదుర్కొనేటటువంటి అవకాశం ఉన్నది. ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి ఉన్నదంటే గ్రామ పంచాయతీలలో పన్నుల రూపంలో, ఇంటి పన్నుల రూపంలో వసూలు చేసినటువంటి డబ్బును ట్రెజరీలో జమ చేస్తే గ్రామ పంచాయతీ అవసరాల కొరకు, అది విద్యుత్ దీపాల కొరకు కావచ్చు, లేదా అక్కడ ఉన్నటువంటి వాటర్ సప్లై స్కీమ్ రిపేర్ల కొరకు కావచ్చు, గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ట్రాక్టర్ కు డీజిల్ వాడకంలో కావచ్చు, ఈ చిన్న చిన్న అవసరాలకు కూడా గ్రామ పంచాయతీలో పన్నుల రూపంలో వసూలు చేసుకుని జమ చేసుకున్నటువంటి డబ్బును కూడా ఈ ప్రభుత్వం వాళ్లకు డ్రా చేసుకోకుండా ఇబ్బంది కలిగిస్తా ఉన్నది. ఎస్ఎఫ్సి స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నుంచి వచ్చేటటువంటి డబ్బుతోని గ్రామ పంచాయతీలు అభివృద్ధి కార్యక్రమాలకు వాడుకునేటటువంటి అవకాశం ఉంటది. చివరికి జెడ్పీజీపీఎఫ్, ఆ జెడ్పీజీపీఎఫ్ లో ప్రభుత్వ సంబంధించినటువంటి ఉపాధ్యాయులు కావచ్చు, మిగతా జిల్లా పరిషత్ ఉద్యోగులు కావచ్చు, మండల పరిషత్ ఉద్యోగులు కావచ్చు, వాళ్ళు ఏదైతే జమ చేసుకున్నటువంటి జీపీఎఫ్ ఉంటుందో అది ఎప్పుడు పడితే అప్పుడు డ్రా చేసుకోవడానికి వీలున్నటువంటి ఆ జీపీఎఫ్ డబ్బును కూడా ఈ రోజు ట్రెజరీలో పాస్ అయ్యేటటువంటి పరిస్థితి లేదు. వర్షాకాలం మొదలైంది, చెట్లు నాటాల. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా యథావిధిగా చెట్లు నాటే కార్యక్రమం జరుగుతుండే. ₹1 కూడా ఈ రోజు పనులు చేద్దామంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కు ₹1 కేటాయించలేదు, గ్రామ పంచాయతీలకు ₹1 కేటాయించలేదు. ఆ గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి వర్కర్లకు కూడా 4 నుంచి 5 నెలలైంది, వాళ్ళకు కూడా ₹1 రాలేదు. ఇంకా ఘోరం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 498 కోట్ల రూపాయలను ఈ రాష్ట్ర ప్రభుత్వం వాడుకున్నది గ్రామ పంచాయతీలకు ఇంకా ఇస్తలేదు. వీళ్ళు ఇవ్వరు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బునైనా కనీసం సరైనటువంటి సమయంలో గ్రామ పంచాయతీ ఖాతాలలో జమ చేస్తే ఆ గ్రామ పంచాయతీలు కనీసం అవసరాలు తీర్చుకునేటటువంటి అవకాశం ఉన్నది. వ్యవసాయ సీజన్ మొదలైంది, ఇప్పటికే దాదాపు నెల గడుస్తున్నది. ఈ రకంగా ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తే ఏ రకమైనటువంటి అభివృద్ధి జరుగుతుందో ప్రజలారా ఒక్కసారి అర్థం చేసుకోండి.